అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతనిని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీ స్తోత్రాలు. దాసుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మములో తిమిడి ఉన్న నీ గూఢ సత్యాలను, కొద్దిపాటి వివరాన్ని మీ పిల్లలైన వారితో నాతో మీరు మాట్లాడి మహిమనొందుమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతిమలాడి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, ఆసక్తితో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నా ప్రత్యేకమైన మరణాత. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మును బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ పూట మన ధ్యానాంశము మోషే జీవితంలో 5 విషయాలు. 5 విషయాల్లో మొదటి విషయం దేవుని సమయము. ఈ మాటను గురించి గత వర్తమానంలో వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈరోజు 2వ విషయాన్ని గురించి వాక్యాన్ని మీతో పంచుకొనబోతున్నాను. ఏంటి ఆ 2వ విషయం అంటే దేవుని సౌందర్యము. సౌందర్యము అనగా అందం. పిల్లరా, మరి ఈ సౌందర్యం అనేది 2 రకాలు. శారీరక సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం. కనుక శారీరక సౌందర్యం యేసు ప్రభు నమ్ముకో క్రితం మనందరికీ ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకున్న తరువాత ఆత్మీయ సౌందర్యం రావాలి. ఆత్మీయ సౌందర్యము రావాలి అంటే మనందరము కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. కనుక పిల్లరా, మరి దేవుని సౌందర్యము అనబడుతున్న ఈ 2వ విషయములో మోషేలో దేవుని సౌందర్యము ఉంది అనే విషయం ఈరోజు ఈ మాటలో మనం నేర్చుకోబోతున్నాం. పిల్లరా, శారీరక సౌందర్యం మనలాగా మోషేలో కూడా ఉంది, కానీ దేవుని సౌందర్యం కూడా ఉందట. నేను అడుగుతున్నాను, మనకు శారీరక సౌందర్యం ఉంది, ప్రభువును అంగీకరించిన మనకు దేవుని సౌందర్యం ఉందా లేదా అన్న విషయం ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం ఆలోచించాలి. కనుక పిల్లరా, మరి మోషేలో 2 సౌందర్యాలు ఉన్నాయి. అంటే శారీరక సౌందర్యం ఉంది, దేవుని సౌందర్యం ఉంది. కనుక దేవుడు మోషేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే శారీరక సౌందర్యముతో పాటు ఆత్మీయ సౌందర్యం మోషేలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మోషేను తన చిత్తాన్ని నెరవేర్చడానికి నాయకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం. మొదటిగా శారీరక సౌందర్యమును గురించి మోషే జీవితాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనములు ఈ మాట రాయబడింది. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలములో, పాత నిబంధన కాలములో పిల్లరా, మన పితరుల కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే పుట్టాడు. మరి పుట్టిన మోషే ఎలా ఉన్నాడు అంటే దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక పిల్లరా, మరి దివ్య సుందరుడు అనే మాట మనకు కావాలి. ఇక్కడ కనబడుతున్న మోషేలోని సౌందర్యం ఏంటంటే శారీరక సౌందర్యం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఈ శారీరక సౌందర్యాన్ని చూచే ఫరో కుమార్తె మోషే గారిని పెంచుకోవడానికి ఇష్టపడింది. నిజంగానే పెంచుకుని పెద్దవాడిని చేసింది.
పిల్లరా, మరి మనం ఇక్కడ సౌందర్యమును బట్టి మనం చూస్తున్నాం కనుక పిల్లరా, మోషే దివ్య సుందరుడు అనే మాట ఇక్కడ రాయబడింది కనుక రెండవదిగా మనం చూస్తే మరొక వ్యక్తిని గురించి కూడా బైబిల్ గ్రంథములో సుందరుడు అనే మాట వ్రాయడం జరిగింది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆదికాండము 39వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ యోసేపును బట్టి యోసేపు సుందరుడు అనే మాట అక్కడ చెప్పడం జరిగింది. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అనే మాట ఇక్కడ రాయబడింది. బైబిల్ గ్రంథములో ఇద్దరిని గురించి ఈ పాత నిబంధనలో పిల్లరా సుందరులని చెప్పడం జరిగింది కనుక యోసేపుని గురించి మనకు అక్కర్లేదు. కానీ ఈ పాఠంలో మనకు కావలసిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. ఎందుకంటే మనం మోషే సుఖోపవాస దినాల్లో ఉన్నాం కదా. కనుక మోషేను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మోషే జీవితంలో ఉన్న 5 విషయాలలో రెండవ విషయం దేవుని సౌందర్యం. మోషేలో ఉన్న దేవుని సౌందర్యాన్ని మనం చూసే ముందు మోషేలో ఉన్న శారీరక సౌందర్యాన్ని మనం చూస్తే మరి ఇక్కడ వ్రాయబడిన మాట మోషే దివ్య సుందరుడై ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. పిల్లల, మరి మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని దేవుని దాసునిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే యేసు ప్రభువారు కూడా పిల్లరా మరి ఆయన ఎంతో సుందరుడు అనే మాట బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. కనుక పరమగీతము 8 అధ్యాయాలు మనం చూస్తే ప్రియుడు ప్రియురాలు అనే మాటలు తరచుగా కనబడతాయి. కనుక ఒకానొక సందర్భములో ఈ పరమగీతములో షూలమితి ప్రియుడైన ప్రభువును గురించి పిల్లరా ఇలాగున మాట్లాడుతుంది. ఏమనంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. పిల్లరా, సుందరుడైన ప్రభువు, సుందరివతి అనేటువంటి సంఘము ఈ పరమగీతంలో మనం చూడగలం. సుందరివతి అనేటువంటి సంఘం సుందరుడైనటువంటి ప్రభువును బట్టి ఏమని మాట్లాడుతుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును అని మాట్లాడుతుంది. కనుక ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు కూడా ఆయన సుందరుడు అని మనం నమ్మి తీరాలి. అందుకే ఆయన సిలువలో చనిపోయేటప్పుడు ఆయనను గురించి యెషయా ప్రవచించిన ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళరా సొగసైనను స్వరూపమైనను లేదు, వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగున మౌనంగా ఉంటుందో అలాగున మౌనం దాల్చాడు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువానిగాను మనుషులు చూడనొల్లని వానిగాను యేసు ప్రభువారు మారిపోయినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చదవగలుగుతాం. కనుక పిల్లరా, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యమును పోగొట్టడానికి దరిద్రుడికి లోకానికి వచ్చాడు. ఆయన ఎంతో సుందరుడు కదా. పాత నిబంధనలో మోషే దివ్య సుందరుడు అనే మాట రాయబడింది. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు దివ్య సుందరుడు. యేసు ప్రభువారికి ముంగుర్తు పిల్లరా మోషే గారు, మోషే గారికి ముంగుర్తు యేసు ప్రభువారు. కనుక సుందరమైనటువంటి దేహాన్ని పిల్లరా మానవాళి రక్షణ కొరకై యేసు ప్రభువారు ఆయన చిత్తు చిత్తుగా నలగగొట్టించుకున్నారు. ఆయన చేతుల్లో శీలలు, కాళ్ళలో శీలలు, ప్రక్కలో బళ్ళెపోటు, పొడవాటి గడ్డాన్ని పెరికివేశారు. ఆపాద మస్తకమంతయు నాగల చాలవలే దున్నేశారు. సొగసైనను స్వరూపమైన లేదు, వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుటి ఎలాగున మౌనంగా ఉంటుందో అలాగున మన పాపముల నిమిత్తమై యేసు ప్రభువారు మౌనం దాల్చి సిలువలో చనిపోయారు.
కనుక పిల్లరా, ఎంతో సుందరుడు అని పరమగీతములో షూలమితి మాట్లాడుతున్నట్లుగా సుందరమైన దేహము పిల్లరా చీల్చివేయబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఎనీహౌ పిల్లరా, మరి మోషేలో ఉన్న 5 విషయాలలో పిల్లరా రెండవ విషయం దేవుని సౌందర్యము కనబడుతుంది. కనుక పిల్లరా, దేవుని సౌందర్యము మోషే తల్లి గర్భములో పిండముగా రూపించబడక క్రితమే ఈ మోషే గారిలోనికి వచ్చేసింది. దేవుని సౌందర్యం ఉన్న కారణాన్ని బట్టే పురిటి పీటల మీద మంత్రస్నానులు మగబిడ్డలను చంపుతూ ఉన్నప్పుడు మరి షెప్రా పూయ అనబడుతున్న మంత్రస్నానులు మోషే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోషేను చూసి వారికి జాలి కలిగిందట. కారణం ఏంటంటే అప్పటి వరకు మనం చూస్తే మోషేలో శారీరక సౌందర్యమే కనబడదు. కానీ ఎప్పుడైతే పిల్లరా చిన్న ప్రాయంలో మోషే గారిని చంపాలని ఫరో యత్నించాడో, మంత్రస్నానులకు ఆర్డర్స్ పాస్ చేశాడో, మంత్రస్నానులు పిల్లరా 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆ మగబిడ్డలను చంపుతూ ఉన్నప్పుడు మోషే దగ్గరకు వచ్చినప్పుడు వారికి జాలి కలిగిన కారణం మోషేలో దేవుని సౌందర్యం ఉంది. దేవుని సౌందర్యం ఉన్న కారణాన్ని బట్టే పిల్లరా ఫరో మాటను కూడా లెక్క చేయకుండా మోషేను చంపలేకపోయారు. పిల్లరా, మరి మోషే శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. నేడు భక్తి చేస్తున్న మన పరిస్థితిని మనం చూస్తే ఎంతోమంది వేళ కుల మత జాతి వర్ణ వర్గ వివక్షత లేకుండా, స్త్రీ పురుష లింగభేదము లేకుండా యేసు ప్రభు వారు నమ్ముకుని యేసు ప్రభు సన్నిధికి వస్తున్నారు. కానీ ఇవాళ చాలామందికి శారీరక సౌందర్యం ఉంది కానీ ఆత్మీయ సౌందర్యం లేదు. కనుక మోషే జీవితాన్ని బట్టి మనం చూస్తే మోషేలో దేవుని సౌందర్యం ఉంది. అందుకే మోషే చిన్న ప్రాయంలో 3 నెలల ప్రాయంలో మోషే పురిటి పీటల మీద చనిపోలేదు. పిల్లరా, నైలు నదిలో చనిపోలేదు. మరి ఐగుప్తులో చనిపోలేదు. చూడండి మోషే జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించారు అనే విషయం మనకు అర్థం కావాలి అంటే మోషే ఇలాంటి భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లరా ప్రతికూల పరిస్థితుల్లో నుంచి తప్పింపబడడానికి ఒకే ఒక కారణం మోషేలో దేవుని సౌందర్యం ఉంది. కనుక యోసేపు జీవితాన్ని కూడా మనం చూస్తే యోసేపు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి. అన్ని శ్రమల్లో నుంచి తప్పించబడ్డాడు. కారణం నాకు ఇష్టమైన మాట బైబిల్ గ్రంథములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట రాయబడింది. కనుక ఈ మోషే జీవితాన్ని బట్టి మనం చూస్తే యెహోవా మోషేకు తోడై ఉండెను అనే మాట కూడా మోషే జీవితాన్ని బట్టి నిర్గమాకాండములో చాలా పర్యాయాలు రాయడం జరిగింది. కనుక పిల్లరా, ప్రభు నమ్ముకున్నామని సంబరపడిపోతే సరిపోదు, కానీ శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం ఉండాలి. ఆత్మీయ సౌందర్యం ఉన్న కారణాన్ని బట్టే మరణకరమైనటువంటి పరిస్థితులు మోషేకు ఎదురుగా వచ్చిన పిల్లరా మోషే చావలే. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మోషే పిల్లరా ఒక నాయకునిగా నియమించబడ్డాడు. కనుక మన జీవితాల్లో కూడా శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం ఉంటే మనకు కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనకేం కావు. దేవదాసయ్య గారు అన్నారు, పొదలో మంట ఉంది కానీ పొద మాత్రం కాలిపోలేదు అని చెప్పారు. కనుక పిల్లరా, మరి ఇశ్రాయేలుకు శ్రమలు వచ్చాయి. ఇశ్రాయేలు చనిపోలే, కానాను చేరారు కదా. ఎవరు చనిపోయారు? దేవుని మాటను ధిక్కరించిన వారు చనిపోయారు. దేవదాసయ్య గారు అన్నారు, మోషే మీద విసుక్కున్నారు కనుక ఇసుకలో కలిసిపోయారు అని చెప్పారు. కనుక ఈ కడవరి కాలంలో మోషేకు ప్రతినిధిగా ఈ భూలోకములో దేవుని దాసులు ఉన్నారు. కనుక దేవుని దాసుడు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మోషే వలె దేవుని వాక్యానికి ఇశ్రాయేలుల సంఘం లోబడిన వారు నాశనం అయిపోయారు, లోబడిన వారు కానాను చేరారు. అందుకని వాక్యములు ఈ మాట రాయబడింది, లోబడ నొల్లని ప్రజలకు శ్రమ. నాడే కాదు నేడు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యానికి లోబడుతున్నామా? లోబడితే పిల్లరా మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఆ పరమకానానులో మరి పాలు పొందుకుంటారు. లోబడకపోతే ఇశ్రాయేలు వల్లే ఇబ్బంది పడక తప్పదు.
కనుక పిల్లరా, మరి శారీరక సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం, ఈ రెండు సౌందర్యాలు మోషే గారిలో ఉన్నాయి. అందును బట్టే మోషే దేవుని చిత్తాన్ని జరిగించగలిగాడు. ఈ కడవరి కాలంలో ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన మనలో కూడా శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం ఉండాలి. పిల్లరా, శారీరక సౌందర్యం ఎక్కడ మనం ధరిస్తామంటే మన ఇంటి దగ్గర. లేకపోతే ఇవాళ చాలామంది పురుషులకు పురుషులే, స్త్రీలు స్త్రీలే, ఎవరికి వారికి ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్లు వచ్చాయి. వాటికి వెళ్ళిపోతే కనుక శారీరక సౌందర్యాన్ని మనం అద్దుకోవచ్చు, దిద్దుకోవచ్చు. ఆత్మీయ సౌందర్యం మనం అద్దుకోవాలి, దిద్దుకోవాలి అంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రియులరా మంచి భక్తి చేయాలి. నామకార్థ భక్తి కాదు, నాణ్యత కలిగిన భక్తి చేస్తే దేవుడు మనకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇస్తారు. కనుక ఈ ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు మనకు ఎక్కడ అదుతాడు, దిద్దుతాడు అని మనం చూస్తే పరమగీతములో 1వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే, పిల్లరా, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. కనుక ఎంత చక్కని మాట రాయబడింది. కనుక ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. కనుక దేవుని సన్నిధిలో నాణ్యత కలిగిన భక్తి చేస్తే దేవుడు అంతరంగ ఆభరణాలను నీకు ధరింపచేస్తాడు. శారీరక సంబంధమైన సౌందర్యం కోసం, శారీరక సంబంధమైన ఆభరణాల కోసం నువ్వు ఆరాటపడుతున్నావు, కానీ ఏనాడన్నా ఆత్మీయ అలంకరణ గురించి ఆలోచించావా? ఆత్మీయ అలంకరణ, ఆత్మీయ సౌందర్యం దేవుడు నీకు అద్దాలి, దిద్దాలి అంటే నీలో పాపం ఉండకూడదు. పాపం పోవాలి అంటే దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్న తర్వాత నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చి బాప్తీసం తీసుకొని నాణ్యత కలిగిన భక్తి చేస్తే దేవుడు నీకు అంతరంగ ఆభరణాలను ధరింపచేస్తారు. శారీరక సౌందర్యం మోషే జీవితాన్ని బట్టి మనం చూస్తే పురిటి పేటల వరకు మనం చూడొచ్చేమో, కానీ ఎప్పుడైతే షెఫ్రా పూయ మోషే గారి దగ్గర చంపడానికి వచ్చారో వెంటనే అతనిలో ఉన్న ఆత్మీయ సౌందర్యం వెదజల్లిన కారణాన్ని బట్టి మోషేను వారు ఏం చేయలేకపోయారు. కనుక దేవుడు మనకు కూడా శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యాన్ని ఉంచాడు. శారీరక సౌందర్యం అనేది ఇంటి దగ్గర ధరించేది, ఆత్మీయ సౌందర్యం అంటే దేవుని సన్నిధిలో దేవుడిచ్చేది. కనుక ప్రియులరా, అందుకని దేవదాసయ్య గారు అన్నారు, ఈ మాటలు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మన్నారు. నమ్మితే నగలు, నమ్మకపోతే నలులు అన్నారు. నమ్మితే చెక్కులు, నమ్మకపోతే పొక్కులు అన్నారు. కనుక నీకు నగలు కావాలా, ఆత్మీయ ఆభరణాలు కావాలా, ఆత్మీయ సౌందర్యం కావాలా, దేవుని సౌందర్యం కావాలా? ఈరోజు ఈ వాక్యం వినటం ద్వారా శారీరక సౌందర్యాన్ని బట్టి మురిసిపోతున్నావేమో. శారీరక సౌందర్యం చూసుకుని ఆత్మీయ సౌందర్యాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించకపోతే మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బైబిల్ చెబుతుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కనుక శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇలా ఎస్తేరు గ్రంథాన్ని మీరు చూస్తే 127 సంస్థానాల్లో ఉన్నటువంటి అందగత్తెలందరూ కూడా మరి అహష్వరోషును వివాహం చేసుకోవడానికి పోటీ పడ్డారట. ఇలా హేగే న్యాయకత్వంలో అందాన్ని రంగరించుకున్న ఎస్తేరు ఎన్నికలోనికి వచ్చింది. ఎస్తేరు అహష్వరోషుకు పెండ్లి భార్య అయింది. ఇలా ఈ అమ్మాయికి శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం కూడా హేగే ఇలా అద్దాడు, దిద్దాడు. తత్ఫలితంగా మిగిలిన వారందరికీ కూడా శారీరక సౌందర్యం ఉంది, కానీ ఆత్మీయ సౌందర్యం లేదు. ఎస్తేరుకు మాత్రం శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం ఉంది. నేను చెప్పే విషయం ఏంటంటే, శారీరక సౌందర్యం ఎలా ఉన్నా పట్టించుకోక్కర్లే. పరలోకం చేరాలి అంటే ఆత్మీయ సౌందర్యం కావాలి. పిల్లల శరీరానికి కుష్ఠరోగం ఉన్నా పర్వాలేదు, కానీ నీ జీవితంలో పాపం అనబడుతున్న రోగం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నేరుగా పరలోకం వెళ్ళిపోతావు. కనుక శారీరక మరి సౌందర్యాన్ని బట్టి మనం ఏం పట్టించుకోక్కర్లే. దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకోకుండా దాన్ని అలా ఉంచుకోగలిగితే చాలు. కానీ ఇవాళ చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా దేవుడిచ్చిన సౌందర్యాన్ని పోగొట్టుకొని ఇలా కోతి రూపాలు ధరించి శరీర సౌందర్యాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడక్కడికి వెళ్ళి అవి ఇవి రాసుకుని దేవుడిచ్చిన అందాన్ని పోగొట్టుకునేవారు, శారీరక సౌందర్యం కూడా పోగొట్టుకునేవారు నేటి సంఘాల్లో చాలామంది ఉన్నారు. పిల్లరా, మరి ఎస్తేరు ఎలాగున
అహష్వరోషును వివాహం చేసుకుందో అలాగున అహష్వరోషుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసురాజును రేపు వధువు సంఘంగా మనం వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలి అంటే శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం ఉండాలి. కనుక మోషే ఐగుప్తులోనికి వెళ్ళి 10 అద్భుతాలు చేసి మొదటి నెల దశమనాడు పస్కా పండుగ మొన్ననాడు రామశేష్ అనబడుతున్న ప్రాంతంలోని ఇశ్రాయేలును కానాను బయలుదేరదీశాడు అని మనం నమ్ముచున్నామే. ఈ కార్యములన్నీ జరగడానికి ఒకే ఒక్క కారణం, పిల్లల శారీరక సౌందర్యంతో పాటు మోషేకు ఆత్మీయ సౌందర్యం అనగా దేవుని సౌందర్యం ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో శారీరక సౌందర్యం ఉంది, కానీ దేవుని సౌందర్యం ఉందా? చాలామంది ప్రార్థనకు వచ్చి దెయ్యం రూపంతో కూర్చుంటామంటారు. కారణం ఏంటంటే నీ బ్రతుకుల్లో దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నున్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా నీలో దేవుని రూపం రాదు. దేవదాసయ్య గారు అన్నారు, నీ రూపలావణ్యము నా రూపలావణ్యం. ఏమంటే ఆత్మీయ సౌందర్యం, దేవుని సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి అంటే పొద్దు తిరుగుడు పువ్వు ఎలాగున ఉదయం కాగానే సూర్యుని ఆకర్షిస్తూ ఉందో మనం కూడా మన జీవితాలను నీతి సూర్యుడైనటువంటి యేసు వైపు ఆకర్షింప చేయాలి. ప్రియులారా, మరి నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకుని వచ్చేదామని పరమగీతంలో ఈ మాట రాయబడింది. కనుక చాలా విషయాలు చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, దేవుని వాక్యం విలువైనది. కనుక మోషే గొప్ప నాయకునిగా ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని చిత్తాన్ని జరిగించగలిగాడు. జరిగించడానికి కారణం ఏంటంటే ప్రియులారా, మోషే జీవితంలో 5 విషయాల్లో రెండో విషయం దేవుని సౌందర్యం. దేవుని సౌందర్యం మోషేలో ఉన్న కారణాన్ని బట్టే ఐగుప్తు దాస్య శృంఖలాల్లో ఉన్న ఇశ్రాయేలును ప్రియులారా కానాను బయలుదేరదీశాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను దడదడలాడించాడు. మొదటి నెల దశమనాడు పస్కా పండుగ మొన్ననాడు రామశేష్ అనబడుతున్న ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు కానాను బయలుదేరదీశాడు. కనుక భూలోకం అనబడుతున్న ఐగుప్తు నుంచి పరలోకం అనబడుతున్న కానాను మనం కూడా ప్రయాణంలో ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. పరమ కానాను మనం చేరాలి అంటే శరీర సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం ఉండాలి. అదే దేవుని సౌందర్యం నీలో ఉండాలి. నీకుందా లేదన్న విషయాన్ని ఈరోజు ఆలోచించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారితో నేరుగా నీ దాసు నోట నీ మాట ఉంచి మీరు వాక్యాన్ని అందించారు. విన్న వాక్యాన్ని వృధాగా పోగొట్టక శారీరక సౌందర్యాన్ని బట్టి మొరవడమే కాదు, ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి మొరవాలి అని నీ బిడ్డలమైన మాకు మీరు గుర్తు చేశారు. మా జీవితాల్లో ఆత్మీయ సౌందర్యం లేకపోతే ఆత్మీయ సౌందర్యాన్ని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా పరిశుద్ధాత్మ దేవ, మీ అధ్యక్షతన మేము ఆత్మీయ సౌందర్యాన్ని ధరించి మేఘమిక్కి మహిమలోనికి వచ్చినట్లు మీరు మీ కృపను మా మీద ఉంచమని పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన ఆశీర్వాదం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ సదా తోడుగా ఉండి దేవుని సౌందర్యముతో నింపి మేఘమిక్కి మహిమలోనికి తీసుకువెళ్ళును గాక. ఆమెన్. అందరికీ మరణాత.